అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు వయస్సు కాదు మనస్సు. ఈ కథను రచించిన వారు రవీంద్ర ప్రసాద్ గారు. ఇంకా కథలోకి వెళ్తే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు చక్రధరం. ఏముంది, ఇంట్లో ఇల్లు అద్భుతంగా ఉంది. జీవం లేని ఫర్నిచర్తో, ప్లాస్టిక్ అలంకరణలతో, స్టీల్ పాత్రలతో, కానీ జీవం ఉండి ఇంటికి జీవకళ తెచ్చిన భార్య లేదు. 5 ఏళ్ల కింద ఈ ఇల్లు ఎంత సందడిగా ఉండేదో. కొడుకుతో, కూతురుతో, భార్యతో, ప్రేమ ఆప్యాయత నిండిన కుటుంబంతో నిత్య శోభితంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, పరలోకాలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు లేరు, విదేశాల్లో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. భార్య కావాలన్నా రాదు, వీళ్ళు రమ్మన్నా తాను విదేశాల్లో ఉండలేడు. ఈ ఇంటికి, భార్య రాధకి తనకి బంధం ఉంది. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో, ఇద్దరి అభిరుచుల మేరకు శేష జీవితం గడపాలన్న అభిలాషతో కట్టుకున్న ఇల్లు ఇది. ఇక్కడ ప్రతి చోట రాధ కాలి వెండి పట్టీల చప్పుడు మ్రోగింది. ఇప్పుడు చప్పుడు లేదు. రాధ వెళ్ళిపోగానే తన ఆసక్తులు, అభిరుచులు చచ్చిపోయాయి. ఎంతో ఇష్టంగా తిన్నవి కూడా ఇవాళ చేదుగా తోస్తున్నాయి. అసలు తినబుందే కావడం లేదు. ఇల్లు అక్కడక్కడ పాడవుతుంది. పట్టించుకోవాలన్న శ్రద్ధ లేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. నీళ్లు కాసిని పోద్దామన్న శ్రద్ధ లేదు. వాటి మధ్య నిలబడితే ఆ మొక్క అక్కడ పెట్టారేంటి, ఆ మల్లెపాదు ఎండిపోతుంది చూడలేదా, 2 రోజులు ఇంట్లో లేకపోతే ఏదీ సక్రమంగా చెయ్యరు కదా అన్న రాధ దబాయింపు మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. కానీ రాధ ఎదురుగా లేదు. లోపలికి వచ్చిన చక్రధరం స్నానం చేసి మంచం మీద వాలిపోయాడు. ఇక 1 సంవత్సరం సర్వీస్ చేస్తే రిటైర్ అయిపోతాను. ఆఫీస్ పనుల వ్యాపకం ఉండదు. బెడ్రూమ్లోకి వచ్చి పడుకోవాలంటే ఏదో బాధ. ఈ బెడ్రూమ్లో తాను, రాధ ఏకాంతంలో ఎంతో ప్రేమ అయ్యి ఆమె తన శృంగార జీవితాన్ని వెలుగుమయం చేసిన రతిదేవి. రాత్రంతా ఆమె కౌగిలి వెచ్చదనంలో ఇమిడిపోయేవాడు. ఇప్పుడు ఇలా ఒక్కడే అతి సౌకర్యవంతమైన బెడ్ మీద పడుకున్నా నిద్ర పట్టడం లేదు. పురుషుడికి కావలసిన ప్రేమాయమైన శృంగారం భార్య అందించగలదు. అదప్పుడు తనకి కరువైపోయింది. ఒంటరిగా పడుకున్నప్పుడు గోడకి ఉన్న గడియారం ముళ్ళు చప్పుడు కూడా భయపెడుతోంది. నిద్ర పట్టక దొర్లుతున్నాడు. చక్రధరం శోభన్ బాబులా ఉంటారు మీరు, అందుకే మీరు నాకిష్టం అనేది రాధ తన జుట్టు రింగులు తిప్పుతూ. తాను అప్పుడు మధుగల ఒలకబోసే నీ చిలిపి కళ్ళు అని ఆయనే పాట అందుకునేవాడు. ఆహా, పాటలు బాగానే పాడుతున్నారు, రోజూ పాడించుకోవచ్చు అనేది ఇవాళ రాధ మరీ గుర్తుకొస్తోంది చక్రధరానికి. మాయదారి క్యాన్సర్ ఆమెకే రావాలా? ఎంత మంచిది, ఎవరి చెడు కోరేది కాదు, చేసేది కాదు. అలాంటి తనకు అలాంటి జబ్బు ప్రాణం తీసేదాకా వదలలేదు. ప్రాణం బదిలీ చేసే సదుపాయం ఉంటే తన ప్రాణం ఆమెకి ఇచ్చి బ్రతికించుకునేవాడు. ఆమె వెళ్ళిపోయింది. చక్రధరానికి ఊపిరి ఆడనట్లు ఫీల్ అయి మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఎలా కాలం దొర్లించాలి? పిల్లలు దగ్గరలేని తన భవిష్యత్తు ఎలా సాగిపోబోతుంది? ఇవే ఆలోచనలు వస్తున్నాయి. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడగారు ఉండిన అదే భాగ్యము అన్న కవి హృదయం తనకే వర్తిస్తుంది. లేచి అటూ ఇటూ తిరిగాడు. ఏం చెయ్యాలి? తనకి సిగరెట్టు, మందు అలవాటు లేదు. ఒకరోజు ఆఫీస్లో ఏదో ప్రమోషన్ పార్టీలో మందు కడితే రాధ వారం రోజులు మాట్లాడలేదు. అప్పుడే ఆమెకి ప్రమాణం చేసేశాడు ఇక తాగనని. ఇప్పుడు తాగిన పైనుంచి రాధ మిరిమిరి చూస్తుందేమో. నిద్ర పట్టక దొరులుతున్న చక్రధరం ఫోన్ మ్రోగింది. ఈ టైంలో ఫోన్ ఎవరిదబ్బా అని చూశాడు. వరలక్ష్మి అంటే తన ఆఫీసులో అసిస్టెంట్. వరలక్ష్మికి 25 ఏళ్ల వయసులోనే భర్త పోయాడు. మంచి అమ్మాయి, బాగా వర్క్ చేస్తోంది. మరి ఇప్పుడు తనకెందుకు ఫోన్ చేసినట్టు లిఫ్ట్ చేశాడు. హలో సార్, ఏం చేస్తున్నారు అన్నది అటునుంచి వరలక్ష్మి. నేనిప్పుడు ఏ స్థితిలో ఉంటాను? ఒంటరి జీవిని, పిచ్చి ఆలోచనలు, నిద్ర పట్టదు. మంచం మీద దొర్లుతూ ఏవో ఆలోచిస్తూ పడుకున్నాను వరలక్ష్మి. ఏమిటి ఇప్పుడు ఫోన్ చేశావు అన్నాడు చక్రధరం. ఏం లేదు సార్, మీరు గుర్తుకు వచ్చారు అంతే అని ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి. 57 ఏళ్ల తను 25 ఏళ్ల వరలక్ష్మికి గుర్తు రావటం ఏమిటి అర్థం కాలేదు చక్రధరంకి. ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. మర్నాడు ఆఫీస్కి వచ్చిన చక్రధరం తన ఛాంబర్కి వెళ్ళాడు. నేరుగా సీట్లో కూర్చున్న వరలక్ష్మిని చూడాలంటే ధైర్యం చాలపులేదు.
సార్, ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి. లోపలికి వచ్చిన వరలక్ష్మి అడిగింది. సంతకాలు తీసుకుని వెళ్ళిపోయింది. ఈమె తనకి రాత్రి నిజంగా ఫోన్ చేసిందా అన్న అనుమానం వచ్చింది. ఆ రోజు రాత్రి వరలక్ష్మి మళ్ళీ ఫోన్ చేసింది. ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నారా? మాట్లాడవచ్చా? హలో వరలక్ష్మి, నీవేనా? ఖాళీగా ఉన్నాను, చెప్పు. మీరు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇలా బరి తెగ్గించిందని అనుకోకండి. నా మనసులో ఉన్నది చెప్పాను. దాని మీదే నిలబడతాను. వరలక్ష్మి, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? నా వయసు 57. భార్య పోయిన వాడిని. నీ వయసు 25 నుంచి 30 మధ్యన. నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఏమిటి? ఎందుకిలా? ఇప్పుడు ఇలా నన్ను ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? ఈ వయసులో నా వల్ల నీ జీవితానికి ఏ ప్రయోజనం ఆశిస్తున్నావు? రేపు ఆఫీస్ అయ్యాక ఫుడ్ ల్యాండ్లో కలుద్దాం. గుడ్ నైట్ అని వరలక్ష్మి ఫోన్ పెట్టేసింది. ఇదెక్కడి తిక్కల మనిషిరా బాబోయ్ అనిపించింది చక్రధరానికి. అసలే డిప్రెషన్లో ఉన్న తనకి ఆమె మాటలు విచిత్రంగా ఉన్నా ఏదో నవ్య ఉత్సాహాన్ని కలిగించాయి. బ్రతికున్నప్పుడు మనసు ఎప్పుడు దొరికినా స్పేస్ తీసుకుంటుంది, ఇమిడిపోతుంది. లాభం నష్టం తరువాత. మర్నాడు వుడ్లాండ్స్ హోటల్లో. సమయం సాయంత్రం 6:30. ఒక టేబుల్ దగ్గర ఎదురెదురుగా చక్రధరం, వరలక్ష్మి. వరలక్ష్మి, నేను నీకన్నా పెద్దవాడిని, అందుకే నీవు అంటున్నాను. అసలేమిటి నీ ప్రాబ్లం? ఆఫీస్లో అంత రిజర్వ్డ్గా ఉండే నీవు ఎందుకిలా రాత్రులు ఫోన్ చేయడం? ఎంత భవిష్యత్తు ఉంది నీకు? ఎందుకిలా? చక్రధరం గారు, మీ వయసు ఎక్కువ అని నాకు తెలుసు. ప్రతి మనిషి పుట్టేటప్పుడు కొన్ని జ్ఞాపకాలతో పుడతాడు. ఆ జ్ఞాపకాల్లో కొందరు మనుషులు ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం, రూపం ఉన్న మనుషులు తారసపడితే వారి సన్నిహిత్యం మనసు కోరుతుంది. కొందరిని చూడగానే దూరంగా ఉంటాము. వారితో అప్పటికి పరిచయం కూడా ఉండదు. అలాగే మిమ్మల్ని చూడగానే నా ఆత్మీయులు అనిపించింది. కారణం చెప్పలేను. నిజమే, నేను చిన్నపిల్లనే. మీకన్నా చిన్న పెద్ద శరీరానికే కాదండి, శరీరానికి సంబంధించిన నాకు అన్ని ముచ్చట్లు తీరిపోయాయి. నాకు ఇప్పుడు ప్రేమే కావాలి. అది మీ నుంచి కావాలి. ఇస్తే సంతోషించి మీ సేవ చేసుకుంటాను. లేకుంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుంటాను. మీ ఇష్టం. మీ తలుపుల్లోనే రాలిపోవడం నాకు ఇష్టమైన సంగతి. అప్పుడు ఏమైనా ఇది కరెక్ట్ అనిపించడం లేదు వరలక్ష్మి. స్త్రీ పురుషులు కలిసి తరువాత, మనసులు కలిసిన తరువాత శరీరాలు ఊరుకోవు. ఇంకో 10 ఏళ్లలో నా శరీరం శిథిలమవుతుంది. నీకప్పుడు మంచి వయసు ఉంటుంది. నీ శారీరక వాంఛలు తీర్చే వయసు, శక్తి నాకు అప్పుడు ఉండదు. అది నీకు తెలిసే ఉంటుంది. తెలిసి ప్రేమ అంటున్నావంటే నీ మనసు సరైన మార్గంలో నడుస్తుంది అని ఎలా ఊహించగలను? ఆర్థిక భద్రత కోసం నీవు ఇలా చేస్తున్నావని నేనంటే. చక్రధరం గారు, నేనిప్పుడు అడుక్కునే స్థితిలో లేనండి. నాకు ఏ డబ్బు అక్కర్లేదు. ఆయన చనిపోయినప్పుడు వచ్చిన డబ్బు ఉంది. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఆస్తి చాలా ఉంది. ఇప్పుడు జీతం వస్తుంది. రేపు రిటైర్ అయితే నాకు డబ్బు వస్తుంది. ఇంకెందుకండి నాకు డబ్బు? తినడానికి, ఉండటానికి, బట్టకి, కాసిని, సరదాలకి కోట్లు కావాలా? అక్కర్లేదుగా. మీకు అర్థం కానిది. మీరు నా ముందు బయటపడి నా మీద ఆర్థికంగా అన్న ఆరోపణ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంత స్తోమత ఉన్న నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తూ కోరుతున్నాను? ఇక్కడ మాయ మనకి అర్థం అయ్యేది కాదు చక్రధరం గారు. నేను కోరుకుంటే వయసువాడినే చూసి పెళ్ళాడగలను కదా. ఏమంటారు? ఆలోచించండి. మీరు నాకు కావాలి. మీ సాన్నిధ్యంలోనే నేను ఉండాలి. నా మనసు పదే పదే మిమ్మల్నే ఎందుకు తలుస్తుంది అన్నది నాకు తెలియదు. మీరు ఇంకోటి అన్నారు. ఇంకో 10 ఏళ్లలో నేను లైంగికంగా ఆసక్తుడిని అవుతాను. నువ్వు మంచి వయసులో అప్పుడు ఉంటావు అని. నిజమే, అదేముంది? అన్నీ తీసిపారేయను దాన్ని. ఎందుకంటే ఆకలి కన్నా సెక్సు శక్తివంతమైనది. అది ఆలోచించాను. మీకిప్పుడు 57. అది ఏమంత మించిన వయసు కాదు. ఇంకా కనీసం 15 ఏళ్ళు మీరు సెక్స్కి ఫిట్గా ఉంటారు. అది చాలదా? నా సెక్స్ అక్కర్లేదు. నెత్తిన చన్నీళ్లు పోసుకుంటాను అని సినిమా కబుర్లు చెప్పాను. ఈ 15 ఏళ్ళు మీ శారీరక మానసిక సన్నిహిత్యం నాకు ఎప్పటికీ ఇంకేమీ అక్కర్లేని పరిస్థితి కల్పిస్తుందని నమ్ముతున్నాను. అప్పటిదాకా మీ ఆరోగ్యం విషయం నేను చూసుకుంటాను. కళ్ళల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇక మీ ఇష్టం. నా ప్రాప్తం. చెప్పండి. ఆలోచించండి. ఇలా అని వరలక్ష్మి టేబుల్లో తలదూర్చి మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి చక్రధరం వరం అని
పిలిచాడు. వరలక్ష్మి తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. చక్రధరం ఆమె కన్నీళ్లు తుడిచాడు. నా రాధే నిన్ను పంపిందేమో అనుకుంటున్నాను. నిన్ను పెళ్లాడతాను. సహజీవనం లాంటివి వద్దు. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నేను బ్రతికినంత వరకు నిన్ను పువ్వులాగా చూసుకుంటాను. నీ ఆర్తి నాకు అర్థమైంది. పద వెళ్దాం అన్నాడు. ఈ అలౌకిక ప్రేమ జంట ఆ తరువాత కొన్నాళ్లకి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దేవుడు చల్లగా చూస్తే చానాళ్ల పాటు ఆ జంట హాయిగా జంట పావురాల వల్లే దాంపత్యం నేర్పుకుంటాయి. ఒకరి పోయినా రెండోవారు లభించిన ప్రేమలో ఈ జ్ఞాపకాల్లో శేష జీవితం గడిపేయగలరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.